భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుత ప్రచారం వాడవాడల్లో కాంగ్రెస్ పేరుతో వినూత్న ప్రచారం కొనసాగిస్తున్న కాంగ్రెస్ సర్పంచ్ వార్డు మెంబర్లు 6వ వార్డు మెంబర్ వసంత కుమారి తనదైన శైలిలో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్యాస్ సిలిండర్ గుర్తుకి ఓటు వేయాలని, తమ వార్డు అభివృద్ధికి దోహదపడాలని కాలనీ వాసులను కోరుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోన్యం కృష్ణ కత్తెర గుర్తుపై ఓటు వేయాలని, వార్డు మెంబర్ గా దారం లేని వసంత కుమారికి గ్యాస్ గుర్తుపై ఓటు వేయాలని కోరారు. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అని, వార్డు సమస్యలు తీరాలన్నా, అభివృద్ధి చెందాలన్నా అధికార పార్టీ వద్ద నుంచి పనులు చేయించుకునే వార్డు మెంబర్ కావాలని, తద్వారా వార్డు అభివృద్ధి చెందుతుందని మాజీ ఎంపీటీసీ దారపునేని రాంబాబు ఈ ప్రచారంలో పాల్గొన్న టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, అధిక సంఖ్యలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు. జరగబోయే భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మీ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు ఇచ్చిన అభ్యర్థుల కోసం వార్డులో ప్రచారంలో భాగంగా ఈరోజు 6వ వార్డు కూడా వచ్చాం. ఈ 6వ వార్డుగా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న అభ్యర్థి మా గుర్తు సిలిండర్ గుర్తు, అట్లాగే సర్పంచ్ అభ్యర్థి కత్తెర గుర్తు ఓటేయమని చెప్పి వార్డుకి ప్రతి ఇంటింటికి తిరిగి ఇంటిని ప్రచారం చేస్తున్నాం. అయితే ముఖ్యంగా మీకు చెప్పేది అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే విషయం మీద భద్రాచలం ప్రజలకు చిన్న క్లారిటీగా మీరు కంపారిజన్ చేయమని నేను కోరుకుంటాను, మరీ వేడుకుంటున్నాను. అసలు భద్రాచలంకి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసింది శూన్యం, బీజేపీ ప్రభుత్వం కూడా చేసింది శూన్యం. మీరు ఆలోచించారు ప్రజలారా, 10-12 సంవత్సరాల నుంచి ఎలక్షన్స్ లేవు, దేనికి కోర్టులో కేసు పెండింగ్ ఉంటే 10-12 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోగా ఈ పాలక వర్గం లేకుండా అభివృద్ధి కుంటుపడి ఏ డ్రైనేజ్ వ్యవస్థ, ఏ వ్యవస్థలు అన్ని కుంటుపడి, ఎప్పుడైతే అంతకుముందు 10 సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలోని డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సిమెంట్ రోడ్లు కానీ, కరకట్ట నిర్మాణాలు కానీ, ఇంకేదైనా సెంట్రలైజ్ ఏ సిస్టమ్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వంలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అసలు పట్టించుకోండి. మీకు తెలుసు, కేసీఆర్ గారు వాడు 10 సంవత్సరాలు 2 సార్లు వచ్చాడు. వరదలప్పుడు ఒకసారి వచ్చి 100-1000 కోట్లు పడితే అంతా మీకు తెలిసిన విషయమే. అది కాక ఈ జనరల్ ఎలక్షన్, అసెంబ్లీ ఎలక్షన్ ముందు గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పెట్టకపోగా ఉన్న గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలుగా విడదీస్తూ విభజించి పాలించిన నేపథ్యంలో ఒక జీవో తీసుకొచ్చారు. అరే ఈ అభివృద్ధి ప్రాంతం అంతగా మాత్రం నిధులు లేక ఇబ్బంది పడుతుంటే, ప్లేస్ లేక ఇబ్బంది పడుతుంటే దాన్ని 3 గ్రామ పంచాయతీలు ఇబ్బంది పెడితే అప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఈ 3 గ్రామ పంచాయతీ జీవోను రద్దు చేసి మళ్ళీ ఏక పంచాయతీగా, మేజర్ గ్రామ పంచాయతీగా తీసే జీవో తీసుకొచ్చి మీకు ఎన్నికలు జరిపిస్తున్న హామీ మేరకు ఈరోజు ఒకే మేజర్ గ్రామ పంచాయతీ తీర్చిదిద్ది ఒక ఎలక్షన్లు పెట్టి ఎన్నికలు చేసి పాలకవర్గాన్ని సృష్టించి ప్రతి వార్డు మెంబర్కి ఒక వార్డు మెంబర్ నుంచి అభివృద్ధిని ఒక జవాబుదారీతనాన్ని తీసుకొస్తుంది ప్రభుత్వం. కాబట్టి ప్రజలు ఆలోచించండి ఎవరు ఏం చేస్తున్నారు అనేది. 5 గ్రామ పంచాయతీ గురించి, 5 గ్రామ పంచాయతీ ఎన్నోసార్లు కాంగ్రెస్ ప్రభుత్వం విడిపోతాయి, ఎన్నోసార్లు 5 మండలం కలపని ఎన్నోసార్లు పోరాటం చేసింది, రాష్ట్రబద్ధంగా కూడా వెళ్ళాం. దీనికి అంతటి కారణం ఎవరు? ఈ బీజేపీ కదా. దక్షిణ అయోధ్యగా ఉన్న రాముడి యొక్క గుడిని కుండుపట్టడానికి, అభివృద్ధి కుంటుపడే కారణం బీజేపీ ప్రభుత్వం కదా. అక్కడ ఉన్న 5 రాముడి పేరు చెప్పుకొని ప్రభుత్వంలోకి వచ్చిన ఈ బీజేపీ ప్రభుత్వం భద్రాచలం రాములు ఎందుకు పట్టించుకోవాలని అడుగుతున్నా. 5 గ్రామ పంచాయతీలకు మిగిలిపోవడానికి, అది పోవడానికి కూడా కారణం, మళ్ళీ రాకపోవడానికి కారణం బీజేపీ. ఆ రోజు పార్లమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక 7 మండలాలు, ముంపు మండలాలు మాత్రమే, ఒక మండలాలు 5 మండల గ్రామాలు మాత్రమే ఆంధ్రకు పోవాలని తీర్మానం చేసి చట్టం చేస్తే రాజ్యసభలో ఇదే బీజేపీ గవర్నమెంట్ ముంపు గ్రామాలు కాదు, ముంపు మండలాన్ని ఒక జీవనం తీసుకొచ్చి, ఆర్డినెన్స్ తీసుకొచ్చి హడావుడిగా, అంటే ఒక మండలంలో ఒక గ్రామం మునిగిన ఆ మండలం మొత్తం కూడా ఆంధ్రకు పోయే విధంగా చేసి భద్రాచలం ఎందుకు పనికి రాకుండా చేసి, ఒక భద్రాచలం గ్రామం మినహా చుట్టూన్న కిలోమీటర్లు అంతా కూడా గ్రామ పంచాయతీ ఆంధ్రకు పోయేటట్టు చేసి, చెత్తేసుకోవడానికి కూడా చిన్న ప్లేస్ లేకుండా చేసిన ప్రభుత్వం బీజేపీ కాదా. గవర్నమెంట్ బీజేపీ రాగానే ఫస్ట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఫస్ట్ చట్టమే, ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ చట్టమే ఈ 7 మండలాలు అవతల ఆంధ్ర కలిపింది బీజేపీ ప్రభుత్వం కదా. ఈరోజు సిగ్గుండాలి మీకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రజాచరణ వచ్చి ఓటాడడానికి బీజేపీ శ్రేణులు అంటున్నాయి. ఎందువల్ల ఆగింది? ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అంతే. 5 గ్రామ పంచాయతీ నుంచి ఎప్పుడన్నా పోరాటం చేసావా? కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడన్నా అసెంబ్లీలో తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గర అడిగావా? ఎప్పుడైనా అడిగావా? ఇప్పుడు మేము కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టాం, 5 గ్రామ పంచాయతీలని స్టేట్ మేనిఫెస్టోలో పెట్టి 5 గ్రామ పంచాయతీలని రాబోయే కాలంలో భద్రాచలం మండలంలో కలిపి భద్రాచలం అభివృద్ధికి కృషి చేస్తాం. రేవంత్ రెడ్డి గారు యాజ్ ఏ పీసీసీ ప్రెసిడెంట్గా భద్రాచలం వచ్చినప్పుడు హామీ ఇచ్చారు, ఎన్నికల విషయం పెట్టారు. ఆ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే కాలంలో ఆ ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రి కలిసి మాట్లాడి బీజేపీ గవర్నమెంట్ కూడా ఆంధ్ర ముఖ్యమంత్రి బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి ఆంధ్ర ముఖ్యమంత్రి వేడుకొని ఈ 5 గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్లస్ అందరు కలిసి ఏకగ్రీవం తీర్మానం చేసి ఇవన్నీ చేయాలంటే భద్రాచలం సర్పంచ్ ముఖ్యంగా కాంగ్రెస్ కూడా అయి ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కూడా సర్పంచ్ తీర్మానం చేసి 5 గ్రామ పంచాయతీ తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తే అక్కడి నుంచి రాష్ట్రపతి కలిసి ఆర్డర్ని తీసుకొచ్చి ఏదో రకంగా 5 గ్రామాల నుంచి భద్రాచల అభివృద్ధికి కృషి చేస్తాం కాంగ్రెస్. కాబట్టి దయచేసి మాకు ఎంపీ, ఎమ్మెల్యే, 3 మంత్రులు, మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ. ఏదైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాంగ్రెస్ మద్దతు ఉన్న అభ్యర్థి అయిన సర్పంచ్ అభ్యర్థిని కత్తెర గుర్తుకేసి మీరు గెలిపిస్తేనే మనకు అభివృద్ధి అన్ని నిధులు వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ కూడా మనకు మంత్రులు కూడా ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో భద్రాచల గ్రామం చాలా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రజల్ని మరీ వేడుకుంటున్నా 20 వార్డులలో కూడా కాంగ్రెస్ మద్దతు ఇస్తున్న అభ్యర్థులందరినీ గెలిపించండి. అలాగే ఆ కృష్ణ గారిని, సర్పంచ్ అభ్యర్థి పూనం కృష్ణ గారిని కత్తెర గుర్తు మీద వేసి గెలిపించవలసింది ప్రజల్ని మరీ వేడుకుంటున్నా. మన యొక్క భద్రాచలం గ్రామ పంచాయతీ 6వ వార్డు
ప్రజలకు నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గత ఎంపీటీసీగా చేసి మన ఈ కాలనీలో అప్పట్లో ఫార్మేషన్ లేదు, ఎన్నో గ్రావెల్ రోడ్లు వేసాను, కరెంటు లైన్లు లాగిచ్చాను, నల్లాలు, డ్రైనేజీలు, సిమెంట్ రోడ్లు అంత అభివృద్ధి పథంలో నేను నడిపించాను. తర్వాత అయితే ఇక్కడ దుష్ప్రచారం చేస్తున్నారు. ఏమనంటే రాంబాబు గారు హైదరాబాద్ పోకుండా భద్రాచలంలో ఎవరైనా ఉన్నారండి? ఒకసారి చెప్పండి. నేను హైదరాబాద్ పోయిస్తే తప్ప లేదు, నా పిల్లలు అమెరికాలో ఉన్నారు. మరి నా పిల్లల దగ్గరికి ఎప్పుడన్నా ఒక నెల 2 నెలలు అమెరికా పోయిస్తే తప్ప, హైదరాబాద్ పోతే తప్ప, ఈ రకంగా వాటమి భయంతో నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు. నేను రిటైర్మెంట్ అయ్యాను, నా పిల్లలు 2 సెటిల్ అయ్యారు. నేను ఇదే భద్రాచలంలో ఇదే గ్రామ పంచాయతీ 6వ వార్డులో నిరంతరం పనిచేయడానికి నేను సిద్ధమయ్యాను. నాకు ఇక్కడ పొలం ఉంది, నేను ఇక్కడ పుట్టి పెరిగాను. నాకు పామాయిల్ వేసాను, నిమ్మతోట వేసాను, జామాయిలు వేసాను. నాకు ట్రాక్టర్ ఉంది, నేను వ్యవసాయం చేసుకుంటా ఇదే ఊర్లో. ఇక్కడ నేను ఉంటాను, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక వెళ్ళాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను రిటైర్డ్ అయ్యాను. వాళ్ళందరూ చేసే వ్యాపారాలు ఇక్కడ ఈ వార్డులో అందరికీ తెలుసు. ఎంత డామినేషన్ చేస్తున్నారో, ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అందరూ ఆలోచిస్తున్నారు ఈ వార్డు ప్రజలు. నాకు అందరి మద్దతు ఉంది, అందరి బలం నా బలం. వారేదో ఒక వర్గానికి చెందిన వారిలాగా ఫీల్ అవుతున్నారు. నేను అందరి మనిషిని, అందరి వాడిని, నాకు అందరూ వేస్తారు. అధిక మెజార్టీతో నేను గెలుస్తున్నా. ఆ ఓటమి భయంతో వాళ్ళు నా మీద ఆరోపణలు చేస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే నాకు పొలం ఉంది, ఇల్లు ఉంది, నేను రిటైర్డ్ అయ్యాను. మీ ప్రజాసేవ చేయడానికి నేను అంకితంగా పనిచేస్తాను. గుర్తు సిలిండర్ గుర్తు. ఇలా రేవంత్ రెడ్డి గారు 500 రూపాయలకి మనకి సిలిండర్ ఇస్తుండు, మహాలక్ష్మి పథకం ద్వారా. ఉచిత బస్సు, సన్న బియ్యం, ఇందిరం ఇల్లు. మన కాలనీలో కూడా ఎంతోమందికి ఇందిరం ఇల్లు వచ్చినాయి. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా అందరికీ వస్తాయి, కావాల్సిన అందరికీ ఇస్తాం. కాబట్టి సిలిండర్ గుర్తుపై మీ ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. అలాగే కత్తెర గుర్తుపై ఓటు వేసి సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి. అధికార పార్టీ ఉంటేనే మనకి అభివృద్ధి సాధ్యం. అంతేగాని ఇక్కడ ఏదో ఒక వార్డు గెలిచినంత మాత్రాన ఏమీ అభివృద్ధి జరగదు, అభివృద్ధి కుంటుపడుద్ది. కాబట్టి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మన వార్డు అభివృద్ధికి కృషి చేయండి.